జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ మహిళా రైతు ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. తన భూమిని బీఆర్ఎస్ నేతలు కబ్జా నుంచి కాపాడాలని కలెక్టరేట్ ఎదుట దేవులపల్లి జ్యోతి అనే మహిళ రైతు ఆత్మహత్య యత్నం చేసింది. నర్మేట గ్రామంలో ఉన్న తన భూమిని బీఆర్ఎస్ కు చెందిన జంగిటి అంజయ్య, జంగిటి మల్లయ్య, విజయ్ కబ్జా చేశారని ఆరోపించింది. డోలోఫర్ టాబ్లెట్లు మింగి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వెంటనే ఆసుపత్రికి తరలించారు. మా భూమి వేరే వాడు దున్నుకుంటున్నాను, పోతే కొట్టడానికి వస్తారు, తిట్టడానికి వస్తారు. అంతే కదా, మరి నువ్వు అట్లా చేసుకోకుండా మా తాత ఇచ్చిన ఆస్తి సార్, ఎవరు ఇచ్చిందో కోర్టు వేస్తే ఇంజక్షన్ వచ్చే టైంకి కుమ్మక్క అయిపోయింది సార్. వాళ్ళు కూడా నాకు ఏం న్యాయం చేయలేదు. మార్కింగ్ అయినాక ఒక సింగిల్ డాక్యుమెంట్ కూడా కోర్టులో పెట్టలేదు, పోలీస్ స్టేషన్లో పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు సార్. తెల్ల పేపర్ మీద రాసిచ్చింది చెప్తాను ఈ రోజుల్లో అట్లా పెట్టాడు. పెట్టినాక నేను భూమికి కనీళ్ళు నాటిపిస్తే నేను జరగం రాగానే తీసేసి డాక్టర్లు వేసుకొని పోయాడు. పోలీసు ఇలా కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారు, నువ్వు కోర్టు నుండి ఏమన్నా తెచ్చుకోమ్మా, అట్లయితే నీ నా పేరు మీద అనుకున్నాక కోర్టు మీద నేను తెచ్చుకుంటా చెప్పండి సార్. సరే అనుకున్నాక 3 నెలలు 4 నెలల క్రితం దానికి కంచేసి బోర్డు నాటాడు, ఈ భూమి నాది అని. పేపర్లు నా దగ్గర ఉన్నాక భూమి చేస్తుండాలంటే తన భూమికి రాకపోతే నేను ఎట్లా చేసుకోవాలి చెప్పండి సార్. జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ మహిళా రైతు ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. యామిని, జనగామ కలెక్టరేట్ లో ఇవాళ ఉదయం కలకలం రేగింది. ఇంట్లో అంటే ఫిర్యాదుల స్వీకరణ సందర్భంగా ఓ మహిళా రైతు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి నర్మేట మండలానికి సంబంధించినటువంటి దేవులపల్లి జ్యోతి నర్మేట మండలానికి సంబంధించినటువంటి మహిళా రైతు కొంతకాలంగా తన ఇంటి వారసత్వంగా వచ్చినటువంటి ఎకరం 15 కుంటల భూమి కాంగ్రెస్ అదే గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కబ్జా పెట్టారని ఆమె కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 3 నేతలు తన భూమిని లాగేయాలని గతంలో కబ్జా చేశారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నైనా తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టరేట్ కు వచ్చింది. పలుమార్లు ఫిర్యాదులు కూడా చేసింది అధికారులకు. అయితే ఈసారైనా తనకు న్యాయం జరుగుతుందో జరగదో అన్న ఒక ఆందోళనతో ఆమె ఇంటి నుంచి వస్తున్నప్పుడే డోలో 650 టాబ్లెట్స్ 10 టాబ్లెట్స్ మింగేసి తర్వాత కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులైతేనేమి పోలీసు సిబ్బంది గమనించి ఆమె పరిస్థితిని గమనించి వెంటనే ఆమెను అడగడంతో ఏం చేశావని అడగడంతో తాను ఆత్మహత్య యత్నం చేసినట్టు పేర్కొంది. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. యామిని, ప్రస్తుతం మరి ఆ మహిళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ప్రాథమిక జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె తీసుకున్నటువంటి టాబ్లెట్స్ డోలో 650 బయటికి అంటే కక్కించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి విరుగుడుగా కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. పిల్లలు పెట్టుకుని